ఆదివారం రోజున మాంసాహారాలు తింటున్నారా? అయితే జాగ్రత్త వహించండి. ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంటా నోరూరించే మాంసాహార వంటకాలు గుమగుమలాడుతూ ఉంటాయి. నిజానికి ఆదివారం మాంసాహారం తినకూడదని మనకు ఎన్నో పురాణాలు కూడా సూచిస్తున్నాయి, వెల్లడిస్తూ ఉన్నాయి. మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ ప్రార్థనలకు కావలసిన ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించారు. మనం కూడా దాన్నే సెలవు దినంగా పాటిస్తూ ఆ సెలవు రోజుల్లో ఎంతో ఉత్సాహంగా ఉండే అనే ఒక పేరుతో కొంతమంది మద్య మాంసాలు ఆరగిస్తూ ఉన్నారు. మరికొంతమంది మాంసాహారంతో పాటే ఆ ఆదివారం రోజును గడిపేస్తూ ఉంటారు కూడా. ఇంకొంతమంది డాక్టర్లే మాంసం తీసుకోమని చెప్పారని, అందుకే క్రమం తప్పకుండా మాంసాహారం తీసుకున్నట్టు కూడా మనకు చెబుతూ ఉంటారు. ఆదివారం పూట మాంసాహారం తీసుకోకూడదా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. అవును, తీసుకోకూడదు. ఆమిషం మధుపానంచ యః కరోతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ కర్మ దరిద్రత. అనగా ఎవరైతే ఆదివారం పూట మద్య మాంసాలు సేవిస్తారో వారు 7 జన్మల వరకు కూడా రోగాల బారిన పడుతూనే ఉంటారు అని. ఇది సాంబపురాణంలో ఉన్నటువంటి వాక్యం.